ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. సో సాధారణంగా డయాబెటిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ శాతం మనం చెప్పుకునేది ఏంటంటే చాలా టైర్డ్గా ఉండడం, తినంగానే వీక్నెస్ అనిపించడం, చేత కాకపోవడం, కంటి చూపు మందగించడం, యూరినేషన్ ఫ్రీక్వెంట్ కావడం, దాహం ఎక్కువ వేయడం, నీళ్లు చల్లటి పానీయాలు ఎక్కువ తాగాలనిపించడం, స్వీట్స్కి క్రేవింగ్ ఉండడం, ఏదన్నా దెబ్బ తాకినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎక్కువ టైం ఆ పుండు మానడానికి పట్టడం, ప్రైవేట్ పార్ట్స్లో దురదలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా కనపడడం, కాస్త చర్మం లస్టర్ అంటారు, అంటే కలరు కొద్దిగా తగ్గిపోవడం, డార్క్నెస్ ఎక్కువగా కనిపించడం, కొన్ని ఏరియాస్లో హెయిర్ ఊడిపోవడం, ఇలాంటివన్నీ కూడా డయాబెటిక్కి లక్షణాలు. కానీ ఈ మధ్యకాలంలో నా ప్రాక్టీస్లో నేను గమనించింది ఇవన్నీ లేకుండా కూడా చాలా హై లెవెల్స్ ఆఫ్ డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ లక్షణాల గురించి వెతుక్కుంటూ మీరు వెయిట్ చేయొద్దు. సో ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే మన దేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ ఉంది. కాబట్టి కంపల్సరీ ఒక ఏజ్ పైబడిన వాళ్ళు, అంటే 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారన్నా హోల్ బాడీ చెకప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కొంతమందికి మళ్ళీ ఎగ్జంప్షన్. ఎందుకంటే ఎవరికైతే హై రిస్క్ ఉందో, ఈ హై రిస్క్ ఉన్న పాపులేషన్ ఎవరికైతే ఫ్యామిలీ పరంగా డయాబెటీస్ ఉందో, ఎవరికైతే ఊబకాయం ఉందో, ఎవరికైతే హై కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషరు, థైరాయిడ్ డిజీజు, ఆటో ఇమ్యూన్ డిజీజు ఇలాంటివి ఉన్నాయో, ఎవరికైతే దీర్ఘకాలంలో స్టెరాయిడ్ థెరపీ ఆర్ ఇమ్యునో సప్రెషన్ థెరపీ వాడతారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా డయాబెటీస్కి స్క్రూటనైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ పరంగా మాట్లాడితే ఎవరికైతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్ వచ్చిందో వాళ్ళు కూడా హై రిస్క్ పాపులేషన్ కింద కేటగరైజ్ చేస్తాం. కాబట్టి వీళ్ళు కూడా డయాబెటీస్ క్రైటీరియాని, అంటే బ్లడ్ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకుంది ఏంటంటే, డయాబెటీస్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా మీద ప్రజల్లో చాలామందికి కన్ఫ్యూషన్ ఉంది. ఇక్కడ కన్ఫ్యూషన్ పడాల్సిన అవసరమే లేదు. ఎవరికైతే ఈ HbA1c అంటే 100 రోజుల అగ్రిగేట్ చూపించే షుగర్ వాల్యూ 5.7 బిలో ఉంటుందో అది నార్మల్ కింద కేటగరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరికైతే ఫాస్టింగ్ షుగర్ లెస్ దెన్ 100 ఉంటుందో అది కూడా నార్మల్. ఎవరికైతే పోస్ట్ లంచ్ అంటే 2 అవర్స్ తర్వాత షుగర్ బిలో 140 ఉంటుందో ఇది కూడా నార్మల్. ఇది స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటీస్. ఎవరికైతే ఈ లెవెల్స్ నుంచి పైకి ఉంటాయో, అంటే ఫాస్టింగ్ అనేది 100 అబోవ్, పోస్ట్ లంచ్ అనేది 140 అండ్ HbA1c మోర్ దెన్ 5.7, ఇది ప్రీ డయాబెటిక్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే ప్రీ డయాబెటీస్ ఉందో వీళ్ళకి అటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అట్ దిస్ స్టేజ్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. డయాబెటిక్ రిలేటెడ్ అవయాలు దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. ఫస్ట్ ప్రజెంటేషన్ అవయం దెబ్బతినిన తర్వాత డయాబెటిక్స్ డిటెక్ట్ అవ్వడం కూడా మేము గమనించున్నాం. కాబట్టి వీళ్ళు కాస్త విజిలెంట్గా ఉండారు. తర్వాత న్యూట్రిషనిస్ట్, డాక్టర్ సలహాలు ప్రాపర్గా పాటించాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్ట్లు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ పాటించిన దానివల్ల మీకు డయాబెటీస్ ఫుల్ బ్లోన్ కాకుండా మనం కాపాడుకోవచ్చు, అట్లీస్ట్ బై అబౌట్ 5 to 6 years. మరి డయాబెటీస్ ఫుల్ బ్లోన్ అనగా అంటే ఫాస్టింగ్ షుగర్ మోర్ దెన్ 126 అండ్ అబవ్, పోస్ట్ లంచ్ షుగర్ మోర్ దెన్ 200, HbA1c మోర్ దెన్ 6.5. ఇది కూడా ఒక స్ట్రిక్ట్ క్రైటీరియా. ఈ క్రైటీరియా క్రమంలో చూసుకుంటే డయాబెటీస్ ఫుల్గా వచ్చినట్టే. వీళ్ళు తప్పనిసరిగా మెడిసిన్ మీద ఉండాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటుంది కాబట్టి అవయాల్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాంప్లికేషన్స్ ఏవైతే డయాబెటిక్ రిలేటెడ్ ఉంటాయో, అంటే బ్రెయిన్ ఫంక్షనాలిటీ, హార్ట్ ఫంక్షనాలిటీ,
లివర్ ఫంక్షనాలిటీ, కిడ్నీ ఫంక్షనాలిటీ, నర్వస్ సిస్టమ్ ఫంక్షనాలిటీ ఎక్కువగా తరచుగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీటిల్ని ప్రాపర్గా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టార్గెట్ ఓరియంటెడ్గా ఈ నంబర్ ఆఫ్ షుగర్ వాల్యూస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్లడ్ టెస్టింగ్ కూడా డాక్టర్ చెప్పిన విధంగా ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలో అదే విధంగా పాటించాల్సిన అవసరం ఉంది. వ్యాయామాలు సరిగ్గా చేయాలి. రెస్టింగ్ ప్రాపర్గా ఉండాలి. ఈ మధ్యకాలంలో మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళకు కూడా ఎక్కువ శాతం డయాబెటీస్ కంట్రోల్లో ఉండట్లేదు. కాబట్టి రెస్ట్, రిలాక్సేషన్ ప్లస్ మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్. స్లీపింగ్ ప్యాటర్న్ ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ చేసిన దానివల్ల డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు.